హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ యూనిట్ 2 నుంచి బ్యాక్టీరియాలజీలో ప్రీవియస్ క్లాస్లో స్టెఫైలోకాకస్ ఆరియస్ గురించి, వాటి యొక్క క్యారెక్టరైజేషన్, వాటి యొక్క మార్ఫాలజీ, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ మెథడ్స్లో డైరెక్ట్ మైక్రోస్కోపీ, కల్చరింగ్ టెక్నిక్స్ అండ్ కల్చరల్ ఐడెంటిఫికేషన్ మెథడ్స్ అన్ని బయోకెమికల్ టెస్ట్ ద్వారా ప్రీవియస్ క్లాస్లో మనం క్లాస్ మొత్తం కూడా చూసాము. ఇప్పుడు దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి స్ట్రెప్టోకాకస్. స్ట్రెప్టోకాకస్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఇది మనకు యూనిట్ 2లో క్లినికల్ మైక్రోబయాలజీలో బ్యాక్టీరియాలజీలో ఈ టాపిక్ ఉంది. ఇందులో దీనికంటే ముందు గ్రామ్ పాజిటివ్లో మనం స్టెఫైలోకాకస్ ఆరియస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు స్ట్రెప్టోకాకస్ అండ్ దీని తర్వాత మైకోబాక్టీరియన్ ట్యూబర్క్లోసిస్, అలాగే క్లోస్ట్రీడియం అండ్ కార్నిబాక్టీరియన్ డిప్థీరియా, ఈ 5 టాపిక్లు మనకు గ్రామ్ పాజిటివ్ నుంచి బ్యాక్టీరియాలజీ యూనిట్లో ఉన్నాయి. సో వాటి స్ట్రెప్టోకాకస్ యొక్క బ్యాక్టీరియా యొక్క లక్షణాలు, క్యారెక్టరైజేషన్, బ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీ, అది చూడటానికి ఏ విధంగా ఉంటుంది, అపీరెన్స్ ఎలా ఉంటుంది, విజువలైజేషన్ అండర్ ద మైక్రోస్కోప్ ఎలా ఉంటుంది, దెన్ దాని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్యాథోజన్ ఎలా ఉంటుంది, మనకు ఒకరి నుంచి ఒకరికి ఎలా అది డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది, దెన్ వాటి యొక్క మైక్రోస్కోపీ మెథడ్స్ ఏంటి, కల్చరింగ్ టెక్నిక్స్ ఏంటి, ఈ క్లాస్లో మనం చూద్దాం. సో స్ట్రెప్టోకాకస్ చెప్పుకున్నాము. ఫస్ట్ దిస్ బ్యాక్టీరియా కమ్స్ అండర్ గ్రామ్ పాజిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రామ్ పాజిటివ్లో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఇట్ ఈస్ ఎ గ్రామ్ పాజిటివ్లో స్టెఫైలోకాకస్ ఆరియస్ కానివ్వండి, స్ట్రెప్టోకాకై కానివ్వండి, ఇవి మనకు గ్రామ్ పాజిటివ్ కింద ఉంటుంది. ఇంకా ఈ స్ట్రెప్టోకాకస్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ నేచర్. స్ట్రెప్టోకాకై మీన్స్ నథింగ్ బట్ దిస్ వర్డ్ స్ట్రెప్టో అంటే ట్విస్టెడ్ ఆర్ కర్వ్డ్ చైన్. స్ట్రెప్టో అంటే ట్విస్టెడ్, కొంచెం కాస్త క్రాస్గా ఉన్న వాటిని ట్విస్టెడ్ అంటాము, కర్వ్డ్ చైన్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆన్ బ్లడ్ అగర్ కల్చర్ మీద గ్రోత్ అయినప్పుడు అపీరెన్స్ అయినటువంటి కాలనీ అపీరెన్స్ని బట్టి ఇవి 3 భాగాలుగా విభజించబడ్డాయి. బేస్డ్ ఆన్ ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం బ్లడ్ అగార్ మీద స్ట్రీక్ చేసినప్పుడు ఇవి ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్, బీటా హిమోలైటిక్ కాలనీస్ అండ్ గామా హిమోలైటిక్ కాలనీస్. సో స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా ఇట్ కమ్స్ అండర్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే స్ట్రెప్టో మీన్స్ ఏ ట్విస్టెడ్ ఆర్ ఏ కర్వ్డ్ చైన్. మనం చెప్పుకున్నాంగా ప్రీవియస్ క్లాస్లో స్టెఫైలోకాకస్ వచ్చేసి మనకు కాకై మాదిరిగా గ్రేప్ బంచెస్ మాదిరిగా కాకై ఇండివిజువల్, సింగిల్ ఆర్ ఇలా కనిపిస్తుంది. కాకై ఓవియల్ షేప్లో, స్పెరికల్ షేప్లో కాకై కనపడుతుంది. అదే ఈ స్ట్రెప్టోకాకస్ వచ్చేసి పేరులోనే ఉంది, ఇట్స్ అనే కర్వ్డ్ చైన్. మనం గ్రామ్ పాజిటివ్ కాకైలో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాము? గ్రామ్ పాజిటివ్ కాకైలో కొన్ని కాకై స్పెరికల్ షేప్, ఓవియల్ షేప్లో ద్రాక్ష పండు గుత్తి మాదిరిగా కనపడుతుంది, ఇండివిజువల్గా గ్రూప్స్గా ఉంటాయి. గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు వైలెట్ కలర్లో మనకు మైక్రోస్కోపీలో కనపడుతుందని మనం చెప్పుకున్నాం. అలాగే స్ట్రెప్టోకాకస్ కూడా గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు ఇది గ్రామ్ పాజిటివ్, మైక్రోస్కోప్లో మనకు గ్రామ్ పాజిటివ్ ఉన్నప్పుడు వైలెట్ కలర్లో చైన్ ఫామ్గా కనపడుతుంది. ఇలా ఒకదానికొకటి అంటుకొని చైన్ ఫామ్ అపీరెన్స్ ఉంటుంది, స్లైట్లీ కర్వ్డ్. ఇలా చైన్ ఫామ్లో కనపడుతుంది, ట్విస్టెడ్ ఆర్ చైన్ ఫామ్. అండ్ ఇవి బేస్డ్ ఆన్ ద బ్లడ్ అగర్లో ఉన్నటువంటి కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారంగా ఇవి బీటా హిమోలైటిక్
ఆల్ఫా హిమోలైటిక్ అండ్ గామా హిమోలైటిక్ 3 భాగాలుగా కల్చరల్ కాలనీస్లో. ఏవైతే ఈ ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్ ఉన్నప్పుడు వీటి ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మేజర్గా స్ట్రెప్టోకాకస్ నిమోనియే అండ్ స్ట్రెప్టోకాకస్ విరిడియన్స్ వీటి స్పీసీస్ ఇవి. సో ఈ రెండు కూడా మనకు ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్ కనపడతాయి బ్లడ్ అగార్లో. స్ట్రెప్టోకాకస్ నిమోనియా అండ్ స్ట్రెప్టోకాకస్ విరిడియన్స్ వాటి యొక్క గ్రోత్ మనకు బ్లడ్ అగార్లో ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్ అపీరెన్స్ ఉంటుంది. అలాగే స్ట్రెప్టోకాకస్ పయోజినస్ అండ్ స్ట్రెప్టోకాకస్ అగాలాక్టేస్ అనే స్పీసీస్ ఇవి బీటా హిమోలైటిక్ కాలనీస్ గ్రో అవుతాయి. దెన్ స్ట్రెప్టోకాకస్ థర్డ్ వన్ గమ్మా హిమోలైటిక్ ప్రాపర్టీస్ వచ్చేసి స్ట్రెప్టోకాకస్ ఎంటిరోకాకస్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనకు బేస్డ్ ఆన్ ద స్ట్రెప్టోకాకే వచ్చేసి బేసికల్లీ ఇట్ ఈస్ అన్ గ్రామ్ పాజిటివ్ అండ్ ఇట్ అబ్జర్వ్స్ యాజ్ ఎ చైన్ ఫామ్. వాటి యొక్క మార్ఫాలజీ, వాటికి ఆ టర్మినాలజీ ఎలా వచ్చిందంటే స్ట్రెప్టో అనే వర్డ్ ఏదైతే ఉందో అది ట్విస్టెడ్ కానీ కర్వ్డ్ చైన్ మాదిరిగా ఉంటుంది. అందుకని దాని అపీరెన్స్ చైన్ అపీరెన్స్ ఉంటుంది, ఒకదానికి ఒకటి అంటి పెట్టుకొని. అలాగే బేస్డ్ ఆన్ ద కల్చరల్ ప్రాపర్టీస్ ఆన్ బ్లడ్ అగార్లో మనం ఎప్పుడైతే కల్చర్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత గ్రోత్ వచ్చినప్పుడు ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్ మనకు వచ్చాయంటే వీ కెన్ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఎట్ స్ట్రెప్టోకాకస్ నిమోనియా ఆర్ విరిడియన్స్. అండ్ ఎప్పుడైతే బీటా హిమోలైటిక్ కాలనీస్ మనకు అపీరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ స్ట్రెప్టోకాకస్ పయోజినస్ అండ్ అగాలాక్టేస్ స్పీసీస్. అలాగే గమ్మా హిమోలైటిక్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ స్ట్రెప్టోకాకస్ ఎంటిరోకాకస్గా మనం గుర్తించవచ్చు. అండ్ దెన్ దీస్ బ్యాక్టీరియల్ ఏదైతే ఈ యొక్క చైన్ షేప్ మాదిరిగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు స్పెరికల్ ఆర్ ఓవియల్ షేప్లో అపీరెన్స్ ఉంటుంది. వీటి యొక్క లెంత్ వచ్చేసి మెజరింగ్ అబౌట్ 0.5 to 1.0 మ్యూకోమీటర్స్. ఇది మనకు స్టెఫైలోకాకస్లో కూడా 0.5 to 1.0 ఉంది దాని యొక్క లెంత్. అండ్ అపీరెన్స్ వచ్చేసి స్పెరికల్ ఆర్ ఓవియల్ షేప్ అపీరెన్స్. కలర్ వచ్చేసి వైలెట్ కలర్ గ్రామ్ పాజిటివ్లో చైన్ ఫార్మేషన్లో కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దెన్ వీటి యొక్క మార్ఫాలజీ ఏంటి? మార్ఫాలజీ వచ్చేసి స్ట్రెప్టోకాకస్ యొక్క షేప్ స్పెరికల్ ఆర్ ఓవియల్ షేప్. దాని యొక్క మెజర్మెంట్ ఇన్ లెంత్ 0.5 to 1.0 micrometers in length, and it is an facultative anaerobic bacteria, and it grows in absence of air also sometimes, and it is an encapsulated bacteria, and it is a non-sporing, non-motile and fimbriate bacteria. Fimbriate bacteria అంటే these are having the fimbriase. ఈ fimbriase ఏంటంటే ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత బ్యాక్టీరియల్ అడ్హెషన్ కోసము ఈ ఫిబ్రియేస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా జనరల్లీ ఏరోబిక్ బ్యాక్టీరియా, బట్ అకేషనల్లీ ఫ్యాకల్టేటివ్ ఎనిరోబ్. సమ్టైమ్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కూడా ఈ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అనే క్యాప్సులేటెడ్, క్యాప్సుల్ ఫామ్ చేసుకునేటటువంటి ప్రాపర్టీ ఉన్న బ్యాక్టీరియా. అలాగే ఇట్ ఈస్ ఎ నాన్ స్పోరింగ్, స్పోర్ ఫార్మేషన్ ఉండదు ఇందులో. అండ్ ఇట్ ఈస్ అనే నాన్ మొటైల్ అండ్ ఫింబ్రియేట్ బ్యాక్టీరియా. దిస్ ఈజ్ అబౌట్ మార్ఫాలజీ. అండ్ కమింగ్ టు ద what are the different types of the pathogenicity causes by this Staphylococcus. మనకు Staphylococcus pathogenicity-లో వీటి యొక్క ప్యాథోజెన్సిటీ ఏమి ఉంటుంది? ప్యాథోజెన్సిటీ ఇన్ఫెక్షన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చెప్పుకున్నాం కదా. స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ నుంచి, డైరెక్ట్ కాంటాక్ట్ నుంచి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ నుంచి మనకు రెస్పిరేటరీ ఏరోజాల్ జనరేషన్, అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చేటటువంటి ఈ తుంపర్ల ద్వారా కూడా ఈ స్టెప్టోకాకస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్. ఇంకా వీటి వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటంటే స్ప్రెడింగ్ సెల్యులైటిస్,
స్ప్రెడింగ్ సెల్యులైటిస్, టాన్సిల్స్. మనం జనరల్గా చాలామందికి ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇవి స్టెప్టోకాకస్ నుంచి వస్తుంది టాన్సిల్స్. అండ్ ఫారెంజైటిస్, కంటిన్యూస్గా మనకు దగ్గు విత్ నురగ మాదిరిగా వచ్చేటటువంటి ఉమ్మి మాదిరిగా వస్తుంది ఈ ఫారెంజైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అలాగే రుమాటిక్ ఫీవర్, స్కార్లెట్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్లోమోనెఫ్రైటిస్. Then STS, Streptococcus toxic shock syndrome. Streptococcus toxic shock syndrome. మనకు వీటి వల్ల వచ్చేటటువంటి డిసీజెస్, ప్యాథోజెన్సిస్ ఎక్కువగా స్ప్రెడింగ్ సెల్యులైటిస్ అండ్ టాన్సిల్స్, ఫారెంజైటిస్, టాన్సిల్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్, నాజో ఫారెంజల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటటువంటి టాన్సిల్స్ అండ్ ఫారెంజైటిస్ ద్వారా కంటిన్యూస్గా మనకు విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది. ఈ దగ్గు నురగ మాదిరిగా ఉంటుంది. వచ్చేటటువంటి ఏదైతే సలైవా కానివ్వండి, స్ఫుటం కానివ్వండి, అది నురగ మాదిరిగా ఉంటుంది. దగ్గుతో పాటు కాస్త ఆయాసం కూడా ఉంటుంది. అండ్ రుమాటిక్ ఫీవర్స్ అండ్ స్కార్లెట్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్లోమోనెఫ్రైటిస్. అలాగే ఇందులో మనకు ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో స్ట్రెప్టోకాకస్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఈ డిసీజ్లో ప్యాథోజెన్సిటీలో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెప్టోకాకస్ నుంచి వచ్చేటటువంటి షాక్ STS అనగా ఇన్ఫెక్షన్ దేని ద్వారా వస్తుంది అని అడుగుతారు మనకు. ఎలా? స్ట్రెప్టోకాకస్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్, STS, స్ట్రెప్టోకాకస్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ప్యాథోజెన్సిటీ ఏ రకమైన బ్యాక్టీరియాలో వస్తుంది అని అడుగుతారు. అప్పుడు కింద మనకు స్టెఫెలోకాకస్, అలాగే స్ట్రెప్టోకాకస్, దెన్ MTB, లెప్రే అని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ABCDs, మనకు అప్పుడు స్టెఫెలోకాకస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. STS, స్ట్రెప్టోకాకిక్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ప్యాథోజెన్సిటీ ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే స్టెఫెలోకాకస్ ఆరియస్. ఇక స్టెఫెలోకాకస్ ఆరియస్ నుంచి మనకు ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లడ్ అగార్లో ఉన్నటువంటి ఆల్ఫా, బీటా అండ్ గామా, ఆల్ఫా హిమోలైటిక్ ప్రాపర్టీస్, బీటా హిమోలైటిక్ ప్రాపర్టీస్, గామా హిమోలైటిక్ ప్రాపర్టీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా హిమోలైటిక్ ప్రాపర్టీస్లో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ ఏంటి అని అడుగుతారు. స్ట్రెప్టోకాకస్ బ్లడ్ అగార్ ప్లేట్ మీద ఆల్ఫా హిమోలైటిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి స్పీషీస్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనకు ఆల్ఫా హిమోలైటిక్లో స్ట్రెప్టోకాకస్ విరిడియన్స్ అండ్ స్ట్రెప్టోకాకస్ నిమోనియా ఈజ్ ద ఎగ్జాంపుల్. అది ఇంకా మీకు నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. సో క్వశ్చన్స్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. మనకు ఉన్నటువంటి మీకు ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో దాన్ని బట్టే సిలబస్ మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పేటప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను మార్కింగ్ చేస్తున్నానో మీరు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉంటే మీరు ఆ పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రెప్టోకాకస్ ఆల్ఫా హిమోలైటిక్ ప్రాపర్టీస్, ఇందాక మనం 3 టైప్స్ ఆఫ్ స్ట్రెప్టోకాకస్లో స్ట్రెప్టోకాకస్ బేస్డ్ ఆన్ 3 స్ట్రెప్టోకాకస్ బేస్డ్ ఆన్ బ్లడ్ అగార్ గ్రోత్లో బ్లడ్ అగార్ గ్రోత్ బేస్డ్ ఆన్ కాలనీస్ అపీరెన్స్. కాలనీ అపీరెన్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా హిమోలైటిక్, 2 బీటా హిమోలైటిక్, 3 గామా హిమోలైటిక్. ఓకే, ఈ వీటిలో స్ట్రెప్టోకాకస్ నిమోనియా, ఈ ఆల్ఫాలో మీకు చెప్పాను స్ట్రెప్టోకాకస్ నిమోనియా
ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్ట్రెప్టోకాకస్ నిమోనియా అండ్ స్ట్రెప్టోకాకస్ వీడియన్స్ ఉంటుంది. సో ఇవి యాక్చువల్లీ ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుంది అంటే నాజో ఫ్యారెంజల్ అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఇది ఎక్కువగా నాజో ఫ్యారెంజల్ ఇన్ఫెక్షన్స్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు ఎక్కువగా లంగ్స్ అండ్ థ్రోట్, వీటిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ కాకై ఎలా కనపడుతుంది అంటే ఈ నిమోనియాకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ MCQ. స్ట్రెప్టోకాకై నిమోనియా అండర్ మైక్రోస్కోప్. స్ట్రెప్టోకాకై నిమోనియా ఆల్ఫా బీటా హిమోలైసిస్ గ్రోత్ వచ్చిన తర్వాత మనకు గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు అపియరెన్స్ ఎలా ఉంటుంది మైక్రోస్కోప్లో అంటే ఇట్స్ ఏ ల్యాండ్సెట్ షేప్. షేప్డ్ కాకై. దిస్ ఈజ్ ద ఆన్సర్. దాని యొక్క షేప్ న్యూమోకాకై యొక్క షేప్ ఏంటి? ల్యాండ్సెట్ అపియరెన్స్ ఉంటుంది ఈ కాకై నాజోఫారెంజల్. అలాగే ఇవి ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి అంటే ఇవి ఎక్కువగా ఇన్ఫాంట్స్కి ఏదైతే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఈ స్ట్రెప్టోకాకై నిమోనియా ఉంది కదా, ఇవన్నీ కూడా ఎక్కువగా ఎవరికి ఇన్ఫెక్షన్ జరుగుతుందంటే ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ నిమోనియా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అలాగే ఓల్డ్ పర్సన్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. వీళ్ళకి మెనింజైటిస్ కాజ్ అవుతుంది. ఓకే. సో ఈ స్ట్రెప్టోకాకై నిమోనియా అనేది ఎక్కువగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి, రెస్పిరేటరీ ట్రాక్కి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నాజోఫారెంజల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ ఎక్కువగా చిన్నపిల్లలకు ఇన్ఫాంట్స్కి మరియు ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. దీని యొక్క మార్ఫాలజీ వచ్చేసి ఈ న్యూమోకాకస్ యొక్క మార్ఫాలజీ న్యూమోకాకై యొక్క మార్ఫాలజీ దిస్ ఈజ్ స్పీసీస్ ఆఫ్ స్ట్రెప్టోకాకై గ్రామ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇది కూడా గ్రామ్ పాజిటివ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గ్రామ్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, స్ట్రెప్టోకాకస్ అనగానే మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఇట్ ఈజ్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. యాక్చువల్లీ కాకై షేప్ ఉంటుంది. స్టెఫెలోకాకై కానివ్వండి, స్ట్రెప్టోకాకై కానివ్వండి, కాకై షేప్ అంటే రౌండ్ ఆర్ స్పెరికల్ ఓవియల్ షేప్. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను షేప్ ఎలా ఉంటుంది, రౌండ్ షేప్, ఓవియల్ షేప్, స్పెరికల్ షేప్. స్టెఫెలోకాకస్కి స్ట్రెప్టోకాకస్కి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే స్ట్రెప్టోకాకై వచ్చేసేమో చైన్ ఫార్మేషన్లో ఉంటుంది మీకు ఇలా, ఎందుకంటే ఆ స్టెప్టో అంటే ట్విస్టెడ్ ఆర్ కర్వ్డ్ చైన్ అపీరెన్స్. స్టెఫెలోకాకస్ అంటే గ్రేప్ లైక్ క్లస్టర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనకు ఈ న్యూమోకాకై ఏంటి అండర్ స్ట్రెప్టోకాకై, ఇది కూడా గ్రామ్ పాజిటివ్ కాకై అపీరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇందాక మీకు చెప్పాను కదా ల్యాండ్సెట్ అపీరెన్స్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి మీకు. ఏది మన MCQస్లో షేప్ ఆఫ్ న్యూమోకాకై అని అంటే ల్యాండ్సెట్ అపీరెన్స్ షేప్ రాయండి. అలాగే ఇవి కొన్ని డిప్లోకాకై మాదిరిగా కూడా కనపడుతుంది మనకి, ఇలా టూ డిప్లోకాకై మాదిరిగా కూడా కనపడుతుంది. దెన్ ఇవి ఎక్కువగా నాజోఫారింజెస్ ఆఫ్ హెల్తీ ఇండివిజువల్స్లో ఉంటాయి. కాంటాక్ట్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్. అండ్ ఇన్ఫెక్షన్ ఎలా జరుగుతుంది? రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాము. ఎక్కువగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బై రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. దగ్గినప్పుడు మనం తుమ్మినప్పుడు వచ్చేటటువంటి తుంపర్లు ఉంటాయి కదా, ఆ తుంపర్ల ద్వారా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెప్పాను కదా ఫారెంజైటిస్ ఉంటుంది. అప్పుడు దగ్గు బాగా వచ్చినప్పుడు కంటిన్యూస్గా దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా గాల్లోకి ప్రవేశిస్తుంది ఈ బ్యాక్టీరియా. అప్పుడు ఎవరైనా హెల్తీ ఇండివిజువల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే బాధపడుతున్నటువంటి వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పర్సన్ టు పర్సన్ ఆర్ బై రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ద్వారా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా వస్తాయి. అండ్ ఈ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటంటే
ఫస్ట్ బ్యాక్టీరియా, బ్లడ్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆస్టియోమైలిటిస్, అండ్ న్యూమోకాకల్ మెనింజైటిస్. న్యూమోకాకల్ మెనింజైటిస్ యాక్చువల్లీ ఇది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరుగుతుందో, ఏదైతే ఈ స్టెఫైలోకాకస్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత 1 to 3 డేస్లో, ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ అని మనం చెప్పుకుంటాం కదా, ఇంక్యుబేషన్ పీరియడ్ చెప్పుకున్నటువంటి ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత 1 నుంచి 3 రోజులలో 1 to 3 డేస్ 1 to 3 డేస్లోనే ఎక్కువగా సడన్ ఫీవర్, హై టెంపరేచర్ అవుతుంది, ఫీవర్ ఎక్కువగా వస్తుంది. సడన్ ఫీవర్, ఇన్ఫెక్షన్ జరిగిన 1 నుంచి 3 రోజులలో ఫీవర్ వస్తుంది. ఫీవర్తో పాటు చిల్స్, కఫ్, చెస్ట్ పెయిన్ అండ్ చాలా అలసటగా ఉండి నీరసంగా ఉండటం, డిస్నియా, ఇవన్నీ కూడా సడన్గా ఏంటంటే 1 to 3 డేస్లోనే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మనకు కనపడతాయి. ఓకే, సో న్యూమోకాకై అనేది ఇట్ ఈస్ ఎ గ్రామ్ పాజిటివ్ కాకై. మనకు అపీరియడ్స్లో వచ్చేసి ల్యాన్సెట్ షేప్లో ఉంటుంది. అండ్ దీని యొక్క ఇన్ఫెక్షన్ వచ్చేసి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మనకు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. వీటి వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ బ్యాక్టీరియా, ఆస్టియోమైలిటిస్ అండ్ న్యూమోకాకల్ మెనింజైటిస్. అండ్ ఇది ఇంక్యుబేషన్ అంటే ఇన్ఫెక్షన్ అయిన తర్వాత 1 నుంచి 3 రోజులలో ఎక్కువగా ఫీవర్, సడన్ ఫీవర్ వచ్చేస్తుంది, చిల్స్, చెస్ట్ పెయిన్ అండ్ డిస్నియా. ఇవన్నీ కూడా ఈ డిసీజ్ నుంచి మనకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్. మరి వీటి యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఏంటి, వాట్ ఆర్ ద ఎలా డయాగ్నోసిస్ చేస్తాం, ఈ పార్ట్ మనకి ఇంపార్టెంట్. ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, ఫస్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ మైక్రోస్కోపీ ఉంటుంది. డైరెక్ట్ మైక్రోస్కోపీ అండ్ దెన్ కల్చర్స్ వచ్చేసి బ్లడ్ అగార్ మీద స్టిక్ చేస్తాం. బ్లడ్ కల్చర్ చేస్తాం. ఇందులో బ్యాక్టీరియా పేషెంట్స్కి బ్లడ్ కల్చర్. దెన్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేస్తాం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ చేస్తాం. అండ్ దెన్ యూరినరీ ట్రాక్ట్ యాంటీజెన్ టెస్ట్ చేస్తాం. వీటికి యాంటీజెన్ టెస్ట్లో యూరినరీ ట్రాక్ట్ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యూరినరీ యాంటీజెన్ టెస్ట్. Okay, so these are the laboratory diagnosis. డైరెక్ట్ మైక్రోస్కోపీలో మనం గ్రామ్ స్టెయిన్ చేస్తాము. గ్రామ్ స్టెయిన్ ఎలాగో గ్రామ్ పాజిటివ్ ఉంటుంది వీటికి. అండ్ బ్లడ్ అగార్ వచ్చేసి మనకు బీటా హిమోలైటిక్ కాలనీస్ వచ్చేస్తాయి. బ్లడ్ కల్చర్ చేస్తాము. దెన్ సిఎస్ఎఫ్ అనాలిసిస్, అలాగే యూరినరీ యాంటీజెన్ టెస్ట్ కూడా పర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ స్టెఫైలోకాకస్ ఆరియస్. స్టెఫైలోకాకస్ ఆరియస్ యొక్క మార్ఫాలజీ. స్టెఫైలోకాకస్ బేస్డ్ ఆన్ ద బ్లడ్ అగార్ కల్చరల్ ప్రాపర్టీస్లో 3 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. స్టెఫైలోకాకస్ న్యూమోనియా, స్టెఫైలోకాకస్ విరిడియస్ అండర్ ఆల్ఫా హిమోలైసిస్. మనకు ఆల్ఫా హిమోలైసిస్, బీటా హిమోలైసిస్ అండ్ గామా హిమోలైటిక్. సారీ, ఇది బ్లడ్ అగార్లో వచ్చేసి బీటా హిమోలైటిక్ కాదండి, ఇది ఆల్ఫా హిమోలైటిక్. దిస్ ఈజ్ ఆల్ఫా హిమోలైటిక్. ఆల్ఫా హిమోలైటిక్ కాలనీస్ ఉంటాయి మనకు ఇందులో.
అండ్ బీటా హిమోలైటిక్ దాంట్లో వచ్చేసి మనకు స్టెప్టోకాకస్ పయోజెనిస్ అండ్ స్టెప్టోకాకస్ అగాలాక్టస్, అండ్ గామా హిమోలైటిక్ వచ్చేసి స్టెప్టోకాకస్ ఎంటెరోకాకస్ ఉంటాయి. సో మనకు అవుట్ ఆఫ్ స్టెఫైలోకాకస్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెఫైలోకాకస్ యొక్క మార్ఫాలజీ, స్టెఫైలోకాకస్ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, స్టెఫైలోకాకస్ నుంచి వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అండ్ స్టెఫైలోకాకస్ యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ మనం చూసాము. అలాగే ఇందులో ఈ స్టెఫైలోకాకస్ నిమోనియా అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దాని యొక్క అపీరెన్స్ ఏదైతే ఉందో ల్యాండ్సెట్ అపీరెన్స్ ఉంది కదండి, అది చాలా ఇంపార్టెంట్ మనకు ఎంసీక్యూస్లో. అండ్ స్టెఫైలోకాకస్ ఆరియాస్ నుంచి ఆల్ఫా హిమోలైసిస్, బీటా హిమోలైసిస్ అండ్ గామా హిమోలైసిస్కి ఉన్నటువంటి స్పీషీస్ని ఐడెంటిఫికేషన్ చేయడంలో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ల్యాబొరేటరీ మెథడ్స్ ఇంపార్టెంట్ మనకు ఈ స్టెఫైలోకాకస్ ఆరియాస్ నుంచి. బయోకెమికల్ టెస్ట్లో మనకు స్టెప్టోకాకస్ ఐడెంటిఫికేషన్కి బయోకెమికల్ టెస్ట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 2 క్వశ్చన్స్ ఉంటాయండి. వీటికి క్యాటలేస్ టెస్ట్ పర్ఫామ్ చేస్తాము. ఈ క్యాటలేస్ టెస్ట్ ఇది నెగటివ్ ఉంటుంది. క్యాటలేస్ టెస్ట్ బయోకెమికల్ టెస్ట్లో క్యాటలేస్ టెస్ట్ ఈజ్ నెగటివ్ అండ్ ఆక్సిడేస్ టెస్ట్ కూడా ఇది నెగటివ్ ఉంటుంది. సో ఈ 2 కూడా మనకు ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్. మనకు స్టెఫైలోకాకస్లో కోయాగ్యులేస్ పాజిటివ్ ఉంటుంది, బట్ స్ట్రెప్టోకాకైలో బయోకెమికల్ టెస్ట్లో క్యాటలేస్ నెగటివ్ ఉంటుంది, ఆక్సిడేస్ నెగటివ్ ఉంటుంది. ల్యాబొరేటరీ డయాగ్నాస్టిక్ మెథడ్లో మనం డైరెక్ట్ మైక్రోస్కోపీలో గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు గ్రామ్ పాజిటివ్ ఉంటుంది, ఇవి చైన్ ఫామ్స్లో ఉంటాయి. అలాగే స్టెప్టోకాకల్ నిమోనియా వచ్చేసి ల్యాండ్సెట్ షేప్లో ఉంటుంది, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దెన్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్లో బేస్డ్ ఆన్ ద కాలనీస్ ఆల్ఫా హిమోలైటిక్, బీటా హిమోలైటిక్ అపియరెన్స్ అండ్ గామా హిమోలైటిక్ అపియరెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే యూరినరీ యాంటీజెన్ టెస్ట్లు ఉంటాయి, యాంటీజెన్ టెస్ట్లు సీరాలజీలో. దెన్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో మనకు క్యాటలేస్ టెస్ట్ నెగటివ్ ఉంటుంది, ఆక్సిడేస్ టెస్ట్ నెగటివ్ ఉంటుంది. ఈ టెస్ట్ ప్రొసీజర్స్ మనకు ఇక్కడ సబ్జెక్టులో అవసరం లేదండి. టెస్ట్ ప్రొసీజర్స్ మనకు ఓన్లీ టెస్ట్ యొక్క రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ ప్రొసీజర్స్ నో నీడ్. ఎందుకంటే వాట్ ఈస్ ద టెస్ట్ ప్రొసీజర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బయోకెమికల్ టెస్ట్ స్టెప్టోకాకై అని టెస్ట్ ప్రొసీజర్స్ ఉండవు. ఓన్లీ బయోకెమికల్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ ఒక 1 వర్డ్ ఆన్సర్స్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో సింపుల్గా కోయాగ్యులేస్ ఫర్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ స్టెప్టోకాకై, కోయాగ్యులేస్ పాజిటివ్ ఉంటుందా, నెగటివ్ ఉంటుందా, అబ్నార్మల్ ఉంటుందా, నన్ ఆఫ్ ద ఇవో అలా అడుగుతారు క్వశ్చన్స్. మనకు మీరు గుర్తుపెట్టుకోండి, కోయాగ్యులేస్ విల్ బి ద నెగటివ్ అండ్ ఆక్సిడేస్ ఈజ్ నెగటివ్. సో దీంతో మనకు స్టెఫైలోకాకస్ ఆరియాస్ యొక్క టోటల్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ మెథడ్స్, బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో మనకున్నటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. ప్లీజ్ నోట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ whenever class is going on.